తెలంగాణలో ఉండే ఏ పాలకుడికైనా సరే ఆంధ్ర వాడు దాసోహం అనడానికి సాక్ష్యం ఇది. ఆంధ్ర నాయకులు మనకి ఆత్మగౌరవము ఇట్లాంటివి అని మన దగ్గర కూర్చుని మన వాళ్ళ దగ్గర మాట్లాడడానికి పనికొస్తాయి. అక్కడ దేని పనికిరాదు. ఎందుకంటే వీళ్ళందరి ఆస్తులు అక్కడ ఉన్నాయి, వీళ్ళందరి వ్యాపారాలు అక్కడ ఉన్నాయి. నీళ్ళకి సంబంధించి ఎత్తిపోతలతో లాక్కుపోతున్నారు నీళ్ళని. చంద్రబాబు టైంలో లాక్కుపోతున్నారని జగన్ టైంలో లాక్కుపోతున్నారని చంద్రబాబు మాట్లాడతారు తప్పించి ఎందుకు లాక్కు రావట్లేదు? మన నీళ్ళ హక్కు మనం ఎందుకు తెచ్చుకోవట్లేదు? పైగా ఇప్పుడు మనం పట్టిసీమ ఎందుకు కట్టామండి? ఎవరికి తెలుసు? నీళ్ళ గురించి తెలిసినోడికి తెలుసు. మామూలు చదువుకున్నటువంటి వాడికి ఏం సంబంధం? కాబట్టి మనకి బాబు గారు చెప్పారంటే ఏదో మంచి తేలేరా, ఎందుకు కట్టామో తెలుసు. అది కృష్ణా డెల్టా అనేటటువంటి దానికి ఏడాదికి 3 పంటలు పండే ఒకప్పుడు 13.5 లక్షల ఎకరాలు ఉంటుంది. ఆ 13.5 లక్షల ఎకరాలకి నీళ్లు అందకుండా పోవడానికి కారణమైంది పైన కట్టిన ఆల్మట్టి. చివరికి ఒక పంట పండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఎత్తిపోసేసుకుంటున్నాడు, శ్రీశైలం దాకా రాకముందని. ఆ ఎత్తిపోసేసుకోవడం వల్ల నీళ్లు కరువు అవుతున్నాయి. ఇక్కడ ఒక పంట కూడా రావట్లేదు. టైలెండ్ ల్యాండ్స్కి ఒక్కదానికి కూడా నీళ్లు రావట్లేదు. నేనే కవర్ చేశాను, చేయించాను చాలా. ఆవనగడ్డ, నాగాలంక పక్కకి పోతే రావు.